హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఇది వచ్చేసి లాస్ట్ డే ఊటీలో. ఆల్రెడీ నేను కొడైకెనాల్ ఊటీ వీడియోస్ పోస్ట్ చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో లాస్ట్ డే ఆఫ్ కోర్స్ అందరికీ ఎవరికైనా ట్రిప్ అయిపోతుంది అంటే కొంచెం సాడ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో నాకు కూడా ట్రిప్ అయిపోతుంది అయిపోతుంది అని చెప్పేసి నేను కూడా చాలా ఫీల్ అయ్యా. సో మళ్ళా నార్మల్ లైఫ్కి ఆఫ్ కోర్స్ వచ్చేయాలి, తప్పదు. సో ఇంకా మేము వెకేట్ చేసేస్తున్నాం మా రిసార్ట్. సో ఆల్రెడీ ముందు వీడియోలో చూపించా కదా, లైక్ మా ప్రాపర్టీ ఎలా ఉంది, మేమున్న స్టే ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట. క్రేజీ ఉంటుంది, వర్త్ విజిటింగ్ అని చెప్పొచ్చు. కొంచెం ప్రైజీ అయినా కానీ ఆ వైబ్ చాలా బాగుంటుంది, లైక్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మంచి టీ ఎస్టేట్స్ మధ్యలో చాలా బాగుంటుంది. నైట్ టైం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అలా చూపిస్తున్నా మీకు కూడా ఎలా ఉంది ఏంటి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పేసి. ఇంత మంచి ప్రాపర్టీ దగ్గర ఫొటోస్ ఎలా మిస్ అవుతాం. సో ఇంకా వెకేట్ చేసేసాక మంచిగా ఫొటోస్ తీసుకొని ఇంకా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మాకు టీ ఎస్టేట్స్ పక్కనే అక్కడే ఉన్నాయి కాబట్టి మాకు చాలా టైం అయితే సేవ్ అయింది నిజంగా చెప్పాలంటే. మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ప్రాపర్టీలో కూడా లైక్ మంచిగా టీ ఎస్టేట్స్తో ఫిల్ అయి ఉంటుంది, అండ్ ప్రాపర్టీ బయట కూడా మనకి టీ ఎస్టేట్స్ ఉంటాయి అనమాట. సో ఊటీ వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా లైక్ మంచి ప్రాపర్టీ కావాలి, పీస్ఫుల్ ప్రాపర్టీ కావాలి అంటే ఈ ప్లాన్ టు స్పంజ్ ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మేము రిటర్న్ ట్రావెల్ త్వరగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఎక్కువ ఏం ప్లేసెస్ ఆ రోజు పెట్టుకోలేదు. ఆన్ ది వేలో చాలా ఉన్నాయి, సిమ్స్ పార్క్ అవి ఇవి అని చెప్పేసి. బట్ ఇంకా దేనికి వెళ్ళలేదు, టైం వేస్ట్ చేసుకోలేదు. సో ఇంకా మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. లైక్ వెరీ కోజీ అండ్ ఎస్థెటిక్ ఉంది, అండ్ ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది. డిఫరెంట్వి ట్రై చేసాము, మంచిగా ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే. మనకి ఇలా ట్రిప్లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కొంచెం గట్టిగా తింటేనే మనకి ఆ డే మొత్తం కొంచెం ఎనర్జెటిక్గా మొత్తం ఈజీగా లైక్ ఎక్స్ప్లోర్ చేయగలము. లేదంటే చిన్నగా తింటే ఇంకా ఫుల్ అలసిపోతాం, ఆకలేస్తే ఇంకా అంత ఇంట్రెస్టింగ్గా మనం ఎక్స్ప్లోర్ చేయలేం. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా చేయాలి. అండ్ సమ్ చాక్లెట్ మిల్క్ షేక్ అయితే చెప్పుకున్నా, టేస్ట్ అయితే బాగాలేదు. బట్ మళ్ళీ ఎందుకులే ఊరికే వేస్ట్ పడేయడం అని చెప్పేసి కష్టపడి తాగేసాను. అండ్ ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వే అంతా కూడా మనకి ఫుల్ మంచి సీనిక్ వ్యూస్ ఉంటాయి. టీ ఎస్టేట్స్ అని చెప్పి మంచి గ్రీనరీ, లష్ గ్రీన్ రోడ్స్ ఉంటాయి. ఆ రోడ్స్ కూడా చిన్న రోడ్స్ అనమాట, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. చాలా వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి మధ్యలో, మనకి కావాలంటే స్టాప్ చేసుకోవచ్చు. వెదర్ అంతా కూడా చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీతో, ఇంకొక పక్క ఫాగ్తో. నాకైతే చాలా మంచిగా నచ్చింది. అక్కడ లైక్ 9 o'clock 8 o'clockకి కూడా ఫుల్ ఫాగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. దట్టు ఫాగ్ కూడా లైక్ ఆల్ ఓవర్ రోడ్స్ లేవు, కొన్ని ప్లేసెస్లో ఫాగ్ కనిపిస్తుంది, కొన్ని ప్లేసెస్లో లైక్ నార్మల్గా ఉందన్నమాట. బట్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే మేము డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ ఒక కామెడీ థింగ్ జరిగింది. యాక్చువల్లీ వ్యూ పాయింట్కి ఇంకా ఒక 500 meters రేడియస్లో మాకు టికెట్ తీసుకున్నారనమాట. ఐ గెస్ 70 rupees 80 rupees అనుకుంటా, లైక్ ఎంట్రీ ఫీ లాగా. సో మేము టికెట్ తీసుకున్నంత సేపు కూడా లేము ఆ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్లో, అసలు ఏం లేదు. అంటే లక్ కూడా ఉండాలి. సో మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఫాగ్తో కవర్ అయిపోయింది అనమాట. లేదంటే కొంచెం వ్యూ బాగానే ఉంటుందంట, కొంచెం ఫేమస్ ప్లేసే. బట్ ఇంకా వ్యూ అయితే అస్సలు లేదు. ఇంకా ఎంత త్వరగా వెళ్ళామో అంత త్వరగానే రిటర్న్ అయిపోయాము. సో ఆ ఫాగ్ వల్ల మాకు అంత ఎక్స్ప్లోర్ చేయడం అవ్వలేదు అనమాట. ఇది ముందే తెలుసుంటే ఈ ప్లేస్లో మేము వేరేది ఏమన్నా పెట్టుకునే వాళ్ళం. బట్ అక్కడికి వెళ్ళే వరకు మనకు కూడా తెలియదు కాబట్టి సో ఇంకేం చేయలేము. జస్ట్ ఆ వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ వ్యూ పాయింట్ నుంచి వ్యూ మంచిగా కనిపిస్తుంది. బట్ ఆ రోజు అయితే ఫుల్ ఫాగ్ అనమాట. ఇంకా అసలు లిటరల్లీ ఇప్పుడు చూస్తున్నారు కదా, కెమెరాలో కూడా అసలు ఏం కనిపించట్లేదు, ఇంకా రియల్గా చూసినా కూడా అసలు అక్కడ ఏం లేదనమాట. సో ఇంకా వెంటనే త్వరగా ఇంకా రిటర్న్ అయిపోయాము. అక్కడ నుంచి మళ్ళీ అన్నీ చాలా తక్కువ టైంలో కవర్ చేయాలి అని చెప్పేసి ఇంకా త్వరగా రిటర్న్ అయిపోయాం అనమాట.
మాకైతే పర్సనలీ నాకు మా హస్బెండ్‌కి ఊటీ కంటే కూనూరు చాలా బాగా నచ్చిందనమాట. లైక్ ఊటీ అంతా ఫుల్ హడావిడిగా, ఫుల్ క్రౌడీగా ఉంది. బట్ కూనూరు అయితే చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. రోడ్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. అండ్ మధ్యలో వ్యూ పాయింట్స్ కూడా చాలా ఉంటాయి. సో, మేము కూడా కొన్ని ప్లేసెస్‌లో ఆగి మంచిగా ఫోటోస్ తీసుకున్నాము. Did you see that this drum capacity 500 liters? We used to pour 300 liter dry leaves with 200 liter water. Okay. Below covered by oven furnace. Around 180 degrees Celsius you have to boil this. It's like a pressure cooker. Okay. The process take around 8 hours. After 8 hours the steam will come through this pipe. Steam is so hot now, so let's put cold water. Condensation process. Okay. Some water also will come, drop by drop. Oil density less than water now. That's why oil is floating on the top. After that we take it to the lab fraction and distillation process. We have to separate it. Okay, Around we are making 12 types of oils, but different taste, different benefits, same process. What are the oils? What is the benefits? I'll show you inside. By on the way to visit tea garden, now use tea garden. Total 2,500 acres. It belongs to Mumtaz, Hindi Rai. 1917-80s famous Hindi Rai. Their husband name Malur Madhwani. 80% actually exported South Africa and Kenya. Only 20% they are selling for advertisement. South India number 1 tea factories. Factory direct outlet candidate. Just come inside, I'll give you tea samples. ఆన్ ది వేలో మనకి చాలా ఈ టీ పౌడర్ షాప్స్, ఆయిల్స్ అవన్నీ అమ్ముతారు కదా. సో, అన్ని షాప్స్ చాలా ఉంటాయి అనమాట. సో, మేము యూకలిప్టస్ ఆయిల్ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఎక్కడో కుదరలేదు. సో, ఇక్కడ ఆన్ ది వేలో మాకు కనిపిస్తే అక్కడ ఆగాము. సో, అక్కడ వాళ్ళు యూకలిప్టస్ ఆయిల్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో, ముందు వీడియో అదే నేను యాడ్ చేశాను. మీకు కూడా ఒక చిన్న ఐడియా వస్తుంది అని చెప్పేసి. సో, అక్కడ టీ శాంపిల్స్ ఇవన్నీ ఇచ్చారు. మేము కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఒక చాక్లెట్ టీ తీసుకున్నాము. అన్నీ ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. దట్ ఊటీలో ఇంకా ఫేమస్ కాబట్టి ఈ టీ ఇవన్నీ. సో, అలా యూకలిప్టస్ ఆయిల్ అండ్ టీ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా కూనూరు వచ్చేసాము. మోస్ట్ అవైటెడ్ యాక్టివిటీ ఊటీలో. సో, టాయ్ ట్రైన్ ఎక్కాలి అని చెప్పేసి కూనూరు వచ్చామన్నమాట. కూనూరు టు మేము ఉదగమండలం వరకు వెళ్ళాము. సో, కూనూరు టు ఉదగమండలం జస్ట్ అరౌండ్ లైక్ 1 hour డిస్టెన్సే ఉంటుంది. మీరు కూడా ఊటీ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చూసేయండి. ఇక్కడ ఎక్కడున్నాం? కూనూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఈరోజు 4th డే, లాస్ట్ డే ఇన్ ఊటీ. లాస్ట్ డే ఇన్ ఊటీ. చాలా బాగుంది ట్రిప్ అయితే మాత్రం. అంతా కూడా సూపర్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడే మిస్ అయిపోతామేమో అనుకున్నాం, కానీ ట్రైన్ లేట్, ఒక 45 minutes లేట్ అంట. సో, దానివల్ల మాకు కొంచెం టైం దొరికింది. ఏదో వీడియో చేసుకుందాం అన్నట్లు ఓపెన్ చేస్తున్నాము. సో, ఈరోజు మార్నింగ్ నుండి డాల్ఫిన్ హౌస్ వెళ్ళాము, సిమ్స్ పార్క్ వెళ్ళాము కొంచెంగా. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము ఒక మంచి రెస్టారెంట్కి. సో, తర్వాత ఇంకాడికి వెళ్ళాము. మధ్యలో వచ్చినప్పుడు చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గర ఆగి కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని చిన్నగా రీల్స్ తీసుకుని చేసినాము. ఊటీతో కంపేర్ చేస్తే కొడైకెనాల్ బాగుంది, కూనూరు బాగుంది. సో, బెటర్ ఐ వుడ్ సజెస్ట్ కొడైకెనాల్ అండ్ కూనూరు కంపేర్ టు ఊటీ. ఇప్పుడు ఏంటంటే బాగా కమర్షియలైజ్ అయిపోయింది. సో, ట్రాఫిక్ ఎక్కువ అయిపోవడం, మొత్తం సిటీగా అయిపోవడం వల్ల సో అలా ఉంది. కూనూరు వ్యూస్ చాలా బాగున్నాయి. తర్వాత వ్యూస్ అయినా సీనరీస్ అయినా చాలా బాగున్నాయి అన్నమాట. సో, ఇప్పుడైతే టాయ్ ట్రైన్ ఎక్కబోతున్నాము. సో, వి ఆర్ ఎక్సైటెడ్. ఓకే, లెట్స్ సీ, లెట్స్ మీట్ ఇన్ టాయ్ ట్రైన్. బై. ఐ థింక్ మా ట్రైన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:55 అనుకుంటా. మేము స్టేషన్కి రీచ్ అయ్యింది జస్ట్ 1-2 minutes ముందు అంతే. మేము ఇంకా ఫిక్స్ అయిపోయాను నేనైతే మిస్ అయిపోతామేమో ట్రైన్ అని చెప్పేసి. బట్ అక్కడికి వెళ్ళాక ట్రైన్ 1 hour డిలే అని చెప్పారు. దేవుడా, ఇంత కంగారు పడి వచ్చాక సరే అట్లీస్ట్ ట్రైన్ అయితే మిస్ అవ్వలేదు, డిలే అయినా పర్వాలేదు. సో, మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉండే, లైక్ టాయ్ ట్రైన్ చాలా ఫేమస్ కదా. సో, టాయ్ ట్రైన్ ఎక్కాలి అని చెప్పి ఫుల్ క్రౌడ్ అసలు. మేమైతే కూనూరు టు ఉదగమండలం చేసుకున్నాం. అంటే చాలా మంది దగ్గర విన్నాం ఈ జర్నీ బాగుంటుంది, మంచిగా వ్యూ బాగుంటుంది, టనల్స్ వస్తాయని చెప్పేసి. సో, వ్యూ అయితే క్రేజీ అసలు. దట్టు మనకి విండోస్ కూడా ఓపెన్ ఉంటాయి కాబట్టి మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే. నాకు జనరల్లీ కూడా విండో సీట్ అంటే చాలా ఇష్టం. సో, ఊటీ వస్తున్న వాళ్ళు ఈ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఫేమస్ కదా, చాలా మూవీస్లో కూడా మనం టాయ్ ట్రైన్ చూసాము. సో,
పక్కాగా ట్రై చేయండి ఊటీ వచ్చినప్పుడు. అండ్ మనం టికెట్స్ కూడా మేము ఐఆర్సిటీసీలోనే బుక్ చేసుకున్నాము. సో చాలా కన్ఫ్యూజింగ్ ఉండే స్టార్టింగ్లో, బట్ అలా యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ చూసాము. సో అలా మేము ఏ ప్లేస్ టు ఏ ప్లేస్ కావాలి, ఎంత డ్యూరేషన్ ఉన్నాయి, ఏ స్టేషన్ టు ఏ స్టేషన్ అని చెప్పేసి అలా చాలా రీసెర్చ్ చేసి అప్పుడు బుక్ చేసుకున్నాం అనమాట. ముందుగా చేసుకుంటే మనకి ఏ టెన్షన్ ఉండదు. లేదంటే మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాక తీసుకోవాలి అంటే అక్కడ అవైలబుల్ ఉంటాయా లేదా అని చెప్పేసి మనకి మళ్ళీ టెన్షన్ వస్తుంది. సో మేమైతే ముందుగానే టికెట్ ఐఆర్సిటీసీలో బుక్ చేసుకున్నాము. అండ్ టనల్స్ కూడా వచ్చాయి చాలా. సో చాలా మంచిగా అనిపించింది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నిజంగా అంత మంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. సో మంచిగా ఇద్దరం ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము. సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఊటీ నుంచి. మొత్తం ట్రిప్ అంతా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. మళ్ళీ ఫ్యూ మోర్ అవర్స్లో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ అన్న కొంచెం బాధ ఎవరికైనా ఉంటుంది. సో ఇంకా ఆన్ ది వేలో మాకు పైన్ ఫారెస్ట్ కనిపించింది అనమాట. కొడైకెనాల్లో మిస్ అయ్యాము, లైక్ మేమే కావాలని ఇగ్నోర్ చేసేసాం. సరే ఇంకా ఇక్కడ కూడా ఎందుకు ఇగ్నోర్ చేయడం అని చెప్పేసి ఊటీలో ఉన్న పైన్ ఫారెస్ట్కి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా కొన్ని ఫ్యూ ఫొటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఆన్ ది వేలో ఇది కూడా ఒక సైట్ సీయింగ్ ప్లేస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి లైక్ చాలా నడవాలన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా వే, సో అదంతా నడిచి ఆ పైకి వెళ్ళాలి. ఇది ఏం ఉండదంట, జస్ట్ నార్మల్ అక్కడ గార్డెన్లో చిన్న అదే చూస్తున్నారు అదే ఉంటుంది ఆ పైన కూడా. బట్ ఇది కూడా ఒక ఫేమస్ ప్లేస్, చాలా షూటింగ్స్ అయ్యాయని చెప్పేసి విన్నాము. బట్ ఆ టైం అంత లేనప్పుడు స్కిప్ చేయడం బెస్ట్ అని అన్నారు. సో చాలా విన్నాం వెళ్ళేటప్పుడు ఇలాంటివి టిప్స్ తెలుసుకొని వెళ్ళామన్నమాట. సో నేనైతే యాక్చువల్లీ రిటర్న్లో పడుకుని పోయాను. మా హస్బెండ్ అయితే ఇవన్నీ షూట్ చేశారనమాట. నాకు ఆయన చాలా చాలా సపోర్ట్ చేస్తారు ఇన్ ఆల్ ది వేస్. సో ఇలాంటి ఒక హస్బెండ్ దొరకడం నాకు చాలా లక్కీ. సో ఇంకా త్వరగా రిటర్న్ అయిపోయాము. మళ్ళీ ఇంకా నైట్ అయిపోతే మళ్ళీ మనకి బందిపుర ఫారెస్ట్లో ఎలా చేయరు అని చెప్పేసి త్వరగా స్టార్ట్ అయిపోయాము అనమాట. మాకు ఆ ఫారెస్ట్లో ఆన్ ది వేలో మాకు ఎలిఫెంట్స్ కనిపించాయి. అసలే నాకు ఎలిఫెంట్స్ పిచ్చి. సో అవి కనిపిస్తే ఫుల్ ఎక్సైట్ అయ్యాను నేను అదే కోరుకున్నాను, నాకు ఎలిఫెంట్స్ కనిపించాలని చెప్పి. ఫైనల్లీ చాలా ఎలిఫెంట్స్ని లైక్ త్రీ ఎలిఫెంట్స్ అనుకుంటా చూసాము. అండ్ లాంగ్ వీకెండ్ కదా మేము వెళ్ళినప్పుడు. సో ఫుల్ ట్రాఫిక్, అసలు ఘోరమైన ట్రాఫిక్, చాలా టైం పట్టేసింది మాకు. యాక్చువల్లీ ఈ ఫారెస్ట్ ఏరియాలో మనకి చాలా అనిమల్స్ కనిపిస్తాయి అని చెప్పి విన్నాను. అండ్ చాలా రీల్స్లో కూడా చూసాను. బట్ మాకు కొన్నే కనిపించాయి అనమాట. ఎలిఫెంట్ ఇంకా మధ్యలో ఏవో కొన్ని కనిపించాయి. సో ఫైనల్లీ ఇంకా ఆ ఫారెస్ట్ నుంచి కూడా రిటర్న్ అయిపోయాము, బయటకు వచ్చేసాము. అండ్ ఆన్ ది వేలోనే ఇంకా డిన్నర్ కూడా చేసేసి మళ్ళీ ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అయిపోయామన్నమాట. నాతో పాటు మీరు కూడా ఈ ట్రావెల్ సిరీస్ని ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.